వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గంప తీసుకో. ఫోన్
అంతే ఏ వచ్చిన ఇక్కడ అధ్యక్షుడు డాక్టర్ గారు దూరం పెట్టు డివిజన్ కార్పొరేటర్ చింతల సాంబయ్య గారి ఆధ్వర్యంలో 14 డివిజన్ ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు జిల్లా ప్రధాన కార్యదర్శి కల్పాటి వెంకటేశ్వరరావు గారు, అధ్యక్షుడు దుర్గాప్రసాద్ గారు, నగర సేవాదల్ చైర్మన్ ఉగోటి రమేష్ గారు, మాజీ కార్పొరేటర్ సుబ్బరాజు గారు, అదేవిధంగా రంపా వెంకటరావు గారు కానివ్వండి, అదేవిధంగా ఊకో శేషగిరిరావు గారు కానివ్వండి, పెద్దలు మిగిలిన పెద్దలు రామాయణ సాంబయ్య గారు అందరూ గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈరోజు 14వ డివిజన్ ఏదైతే దాదాపుగా ఒక 5 సంవత్సరాల కాలంలో అతి ముఖ్యమైన సమస్యలు పరిష్కరించింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ప్రాంతంలో జీడీఈటీ స్కూల్ ఏదైతే గోవిందరాజు స్కూల్ ఉందో నాడు నేడు ద్వారా ₹1,00,00,000 ఈరోజు దాంట్లో కార్యక్రమాలు చేసి పిల్లలకి చదువుకునే ఒక మంచి అవకాశం కల్పించి వాతావరణం మార్చి ఇంగ్లీష్ మీడియం చేపట్టి, అంతేకాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంస్కరణల వల్ల గతంలో ఆ స్కూల్లో ఎప్పుడు కూడా అంటే 100కి 100% పాస్ పర్సంటేజ్ ఉండేది కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంస్కరణల ద్వారా అందులో చదువుకుంటున్న విద్యార్థి రాష్ట్ర ఫస్ట్ ర్యాంక్ సాధించింది 10th క్లాస్. ఈ గొప్పతనం అంటే ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారిది కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కాదా? ఈరోజు పిల్లలకి మంచి చదువు అందించే విధంగా స్కూల్స్ వాతావరణం మార్చింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? తల్లిదండ్రులందరూ గారు ఎంత సంతోషంగా ఉన్నారు. ఈరోజు ఇదే 14 డివిజన్లో దాదాపుగా ₹8 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఈరోజు ఎన్టీఆర్ శివాలయం రోడ్డు కానివ్వండి, అంబేద్కర్ నగర్ కమ్యూనిటీ హాల్ కానివ్వండి, దర్శిపేటలో ఓపెన్ జిమ్ కానివ్వండి, అదేవిధంగా పుట్టిరోజులో రోడ్లు వేపిస్తాం కానివ్వండి, ప్రతి ఒక్కటి గారు అదేవిధంగా ₹50 కోట్ల నేరుగా సంక్షేమ కార్యక్రమాలు అందించాం. వాటర్ లైన్ ₹1,00,00,000 వాటర్ లైన్ ఏర్పాటు చేయించాం. ఇన్ని మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా ఏ గడప తొక్కినా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకే ఓటేస్తామని చెప్పి ప్రతి ఒక్కరు గారు చెప్పుకుంటున్నాం. ఈరోజు అవతల పక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీడియాలో కానివ్వండి, లేకపోతే వాళ్ళ సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ మీద ఒక అబద్ధ ప్రచారం. ఎందుకు ఆ ప్రచారాలు? ఈరోజు కొన్ని వార్తాపత్రికలు అయితే తెలుగుదేశం పార్టీ పాంప్లెట్ కన్నా దారుణం అయిపోయింది. ఈరోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద బొమ్మలేసి ఇదేసి అంటే ఈ సమాజానికి ఏమి ఇది చేస్తున్నారు? ఈరోజు వాళ్ళు ఎన్ని చేసినా ఏమి చేసినా, మరీ ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన ఒక అసమర్థత ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. మేము చేసిన కార్యక్రమాలు ఆయన చేయగలిగారా? చేశారా? మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చేయగలిగారా? మేము చేసిన అభివృద్ధి ఆయన చేయగలిగారా? ఏది గారు చేయకుండా కేవలం కాలయాపన చేస్తూ ఈరోజు ప్రజానికాన్ని మాయ చేసి మభ్యపెట్టి 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ రానున్న రోజుల్లో ప్రజానికం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతారు. 14 డివిజన్ గారు
ఈ యొక్క డివిజన్లో మంచి మెజార్టీతో ఈ యొక్క నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవలసిన సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటాం.